తెలంగాణలో తాగుడు వ్యసనం కాదు, అలవాటు పడిన ఓ సంప్రదాయం. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. ఆ డైలాగ్నే మన మందుబాబులు స్ఫూర్తిగా తీసుకున్నట్లున్నారు. అందుకే 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 670 కోట్ల రూపాయల బీర్లు తాగేశారు. ఎన్నికల సీజన్ కావడం, ఎండల తీవ్రత పెరగటం, దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఈ నెల 1 నుంచి ఏప్రిల్ 18 వరకు దాదాపు 670 కోట్ల రూపాయల విలువైన బీర్లను తాగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతోంది. ఈ 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బీర్ల అమ్మకాలు 28.7% పెరగడం గమనార్హం. ఎండలు అంతంత మాత్రంగా ఉండే ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు సాగుతాయోనని ఊహించుకోవచ్చు. మద్యపానాన్ని మందుబాబులు ఓ ఉద్యమంలా మార్చేయడంతో ఇప్పటికే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తోంది. దీనికి తోడు ఎండలు, లోక్సభ ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్ కలిసి రావడంతో మరింత చెలరేగిపోతున్నారు. కేవలం బీర్లే కాదు, ఇతర మద్యం అమ్మకాలు అదే రేంజ్లో కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు, 1000కి పైగా బార్లు, క్లబ్బులు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. వీటన్నిటిలోనూ మద్యం సరఫరా చేస్తారు. దీంతో రాష్ట్రంలో రోజుకు 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుండడంతో మందుబాబులు ఇబ్బంది పడకుండా డిమాండ్కు తగినట్లుగా ప్రభుత్వం బీర్లను అందుబాటులో ఉంచుతోంది.